డాక్టర్ ఇక్కడే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటదండి. ఎందుకంటే చాలామంది 45 నిమిషాల పాటు నడవండని, కొందరు 45 నిమిషాల పాటు నడిస్తే మీ మోకాలు చిప్పలు పోతాయని, అవును. కొందరు జిమ్‌లోన ఇంత టైమే ఉండాలని, కొందరు ఈ ఆహారమే తినాలని, కొందరు కంప్లీట్‌గా అసలు నూనె అనేది వాడొద్దు. మీరు ఆ ఘీ వైపు వెళ్ళిపోండని. ఇంత కన్‌ఫ్యూజన్‌లోన ఒక సామాన్యుడు ఎలా జడ్జ్ చేసుకుంటాడు? అవును. ఫండమెంటల్‌గా అటువంటివి లేకుండా ఏ సొసైటీ ఉండదండి. ఎందుకు మీరు డాక్టర్ దగ్గరికి ఒక యాంజియోగ్రామ్ తీసుకొని ఒక డాక్టర్ గారికెళ్తే, ఇద్దరు డాక్టర్లు సేమ్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు ఉండరు. హ్మ్. ఎక్సెప్ట్ ఫర్ ఒక 20-30% ఆఫ్ ది పేషెంట్స్‌కి తప్పితే. సో, దేర్ ఈస్ ఆ వేరియబిలిటీ వితిన్ దట్ వేరియబిలిటీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ యాంజియోగ్రామ్‌లో ప్రొసీజర్ అవసరమా? లేదా? అనేది ఇంపార్టెంట్ కదా! హ్మ్. స్టంట్ చేస్తారా? బైపాస్ చేస్తారా? అనేది పక్కన పెడితే. అవును. అదే విధంగా డైట్‌లో ఒకాయన అన్నీ తినొచ్చు, ఘీ తినండి ఏం పర్లేదు. హ్మ్. 5 నిమిషాలు స్టాండింగ్ అలోన్ జాగింగ్ చేస్తే సరిపోతుంది. ఇట్లా చెప్పొచ్చు. బట్ ఇందాక నేను మళ్ళా చెప్పినట్టుగానే నా టార్గెట్ ఏంటసలు? ఓకే. దానికి నేను ఏది ఎంచుకుంటే నాకు ఐడియల్‌గా ఆ రిజల్ట్ వస్తుంది. నాకు హార్ట్ డిసీజ్ ఉంది ఇంట్లో. హ్మ్. ఆల్రెడీ నేను ఓవర్ వెయిట్. నేను ఐడియల్‌గా ఈ వెయిట్‌కి రావాలి. ఇవి నా టార్గెట్స్. నువ్వేమైనా చెయ్యి. అక్కడ 100 ట్రై చెయి పర్లేదు. బట్ ఫైనల్‌గా యూ హావ్ టు గెట్ టు దట్ టార్గెట్. అది ఇంపార్టెంట్. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆఫ్టర్ 40 ఇయర్స్ హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ స్పైట్ ఆఫ్ మీరు చేసిన ప్రయత్నాల తర్వాత కూడా ఒక్కోసారి హార్ట్ డిసీజ్ రావచ్చు అన్‌నోన్ రీజన్స్ వల్ల. ఓకే. అది ముందు తెలుసుకుంటే హాని జరగదు. అవును. రెండో పాయింట్ మీరు చెప్పింది మోకాలు చెప్పులు అరిగిపోతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్ట్ హెల్త్ ఈజ్ ఫండమెంటల్ అండి. హ్మ్. ఇది అట్ ది ఎక్స్‌పెన్స్ ఆఫ్ నీస్ అయినా పర్లేదు. నీ జాయింట్ అయితే రీప్లేస్‌మెంట్ చేసుకోవచ్చు. కరెక్టే. ఆ! బానే తిరగొచ్చు. బట్ హార్ట్ బ్రేక్ అయ్యో, హార్ట్ డిసీజ్ వచ్చో, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చో వీక్ అయిందనుకోండి హార్ట్. దాన్ని మనం చేయలేము ఇంకా. దెన్ వీ హావ్ టు రీప్లేస్ ద హార్ట్ అయితే ఎల్‌వాడ్ అనేదో పెట్టాలి. ఇట్ బికమ్స్ ఏ మచ్ మోర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ టు డీల్. మోకాలు చిప్పలు అరిగితే పర్లేదు ఏముందండి. హ్మ్. దట్స్ ఓకే. యాక్చువల్‌గా అది అది కాన్సెప్ట్ కూడా దానిలో కూడా ఇఫ్ యూ డూ రైట్ రైట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే టోనింగ్ ఆఫ్ ద మజిల్స్ అవి చేస్తూ ఎక్సర్సైజ్ చేయగలిగితే దెన్ మోకాళ్ళ మీద అంత లోడ్ పడదండి. దానికి ట్రైనర్స్ ఉంటారు. అవి ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సొల్యూషన్ టుడే. మనం వి నీడ్ టు లుక్ ఎట్ ద రైట్ ప్లేస్ అండ్ టేక్ ద రైట్ థింగ్ ఫర్ అస్. డాక్టర్ ఇక్కడే చిన్నది అంటే ఆయిల్స్ అండ్ ఘీకి ఈ రెండిట్లో నిజంగా అంత డిఫరెన్స్ ఉందా? 2 ఒకలాంటివేనా? ఏదైనా ఉందా? మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది సార్. బేసిక్‌గా ఇప్పుడు నెయ్యి అనేది ఆహ్, చిన్నప్పటి నుంచి మన తాతలు, తండ్రులు చెప్పారు. ఆవు నెయ్యి అంతకంటే స బ్రహ్మాండమైనది లేదు. పిల్లలకి అవును. కానీ, మీరు గాని అది తీసుకోవచ్చు అని చెప్పి. మీరు నెయ్యి తినండి, ఆయిల్ తినండి, ఏదైనా తినండి. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు బర్న్ దోస్ ఓకే. క్యాలరీస్ ఆర్ బర్న్ దోస్ కొలెస్ట్రాల్ ఆర్ వాటెవర్ అనేది అది చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఫోకస్ చాలా ఎక్కువుంది. ఇటుపక్క ఫోకస్ హ్మ్. చాలా తక్కువుందండి. తక్కువ. దట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సొసైటీలో ఆ ఇంబాలన్స్ వల్ల మనం వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ దీస్ థింగ్స్. డాక్టర్ అసల హార్ట్ అటాక్స్ కావచ్చు, లేతే కార్డియాక్ అరెస్ట్ లాంటివి జరుగుతున్నాయి. ముందుగా ఏమనంటే పరీక్షలు కాకుండా చేయించుకున్న తర్వాత కూడా మనకి ఆ సింప్టమ్స్ ఏమైనా బాడీ ఇస్తదండి అసల? అట్‌లీస్ట్ 30-35% ఆఫ్ ద పేషెంట్స్‌లో ఫస్ట్ టైమ్ దే కమ్ టు నో అటాక్ ద్వారానే తెలుస్తుందండి. అంతే. అంతే. అంటే ఎలాంటి వేరే ఇండికేషన్స్ రకంగా గాని ఏమి ఏముండవు. ఇండికేషన్ ట్రెడ్‌మిల్ చేసుకొని నార్మల్‌గా ఉండేవాళ్ళకి కూడా 2 మంత్స్ తర్వాత అటాక్ వచ్చినోళ్ళున్నారు. హ్మ్. సో, అల్టిమేట్ ఈజ్ యాంజియోగ్రామ్. ఓకే. లక్కీగా ఇప్పుడేంటంటే సీటీ యాంజియోగ్రామ్ అది వచ్చింది కాబట్టి, అట్‌లీస్ట్ మనం హార్ట్‌లోకి మనం క్యాథెటర్ పంపించి యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం లేకుండానే తెలుస్తుంది. అదొకటి. 2 ఇప్పుడు సీటీ కాల్షియం స్కోర్ అని కొత్తగా తెలుస్తుంది. హై కాల్షియం స్కోర్ ఉండే అబోవ్ 200, అబోవ్ 400, 2000 ఉందనుకోండి. హ్మ్. వాళ్ళకి కరోనరీ డిసీజ్ ఎక్కువుండే అవకాశం. ఎందువల్లంటే అంత కాల్షియం ఫార్మ్ అయిందంటే వాళ్ళకి అథెరోస్క్లెరోసిస్ డిసీజ్ చాలా ఎక్కువ బర్డెన్ ఉందన్నమాట. ఆహా! సో, డెఫినిట్‌గా వాళ్ళకి ఇంపార్టెంట్ బ్లాకేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో, అందువల్ల ఇవాల్యుయేషన్ మెథడాలజీ, టూల్సు ఇప్పుడు చాలా ఇవాల్వ్ అవుతున్నాయి. ఇంకా కూడా ఇవాల్వ్ అవుతాయి. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అసలు యాంజియోగ్రామ్ లేకుండానే సీటీ స్కాన్ తోటి విల్ బి ఏబుల్ టు అసెస్ ఒకళ్ళకి ప్రాబ్లమ్ ఉందా లేదా అని. అది ఒకవైపు ఉంటే, రెండో వైపు మనకసలు ఎంత రిస్క్ ఉంది? హ్మ్. ఆర్ యూ సెడెంటరీ లైఫ్, హై BMI, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్మోకింగ్.
ఇవి గనక ఉంటే మీకు 100% వస్తుంది. సో వాట్ డూ యూ డూ ఫర్ దీస్ థింగ్స్? ఇలాంటి వాళ్ళకి ఎవ్రీ 5 years ఇప్పుడు మనం ఒక పెట్టుకొని సిటీ యాంజియో చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ట్రెడ్మిల్ మిగతాయి చేసుకోవచ్చు. అండ్ దేర్ నీడ్ టు బి ఎ కౌన్సిలింగ్ ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే కొందరు వస్తున్న హార్ట్ అటాక్‌కు సంబంధించిన లక్షణాలేమో గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటారు. నిజంగా గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే నిజంగా నాకు గుండెపోటు వస్తుందని ఒక ఆందోళన చెందుతాడు. అవును. అంటే అలా ఏమైనా సూక్ష్మంగా గుర్తించడానికి అవకాశం ఉంటదండి? ఆ రెండోది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ గ్యాస్ పెయిన్ వచ్చినా గానీ ఇది హార్ట్ ఏమో అనుకున్నారే, ఆ! వాళ్ళు బెటర్ అండి. ఓకే. హార్ట్ డిసీజ్ ఉండి ఇది గ్యాస్ నాకు 2 ట్రైన్పులు రాగానే ఇది తగ్గింది అనుకునే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి హాని జరుగుతుంది. ఓకే. ఫండమెంటల్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎనీ అబ్నార్మల్ డిస్కంఫర్ట్ ఆర్ మంట ఆర్ పట్టినట్టు ఉండడం లేకపోతే వెనకాల పెయిన్ రావడం, మేక్ షూర్ ఇట్ ఈస్ నాట్ హార్ట్. హుహు. పోయిందేం లేదు. అదే. టెస్ట్ చేసుకోవడమేగా. రూ. 1000 2000 ఇస్తే అవును. ఇవాళ మీ ఇంటి పక్కనే టెస్ట్ ఉంటుంది. డయాగ్నోస్టిక్స్‌లో టీఎంటీ ఉంది, సిటీ స్కాన్లు ఉన్నాయి, బ్లడ్ టెస్ట్‌లు ఉన్నాయి. టైర్ 2 సిటీస్. మా ఊళ్ళో నేను మా అక్కయ్యకి అవసరమైతే వెల్లూరు వెళ్ళాల్సొచ్చింది టెస్ట్‌లకి. ఏది 60స్‌లో 70స్‌లో. ఇవాళ 10 క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయండి మా ఊళ్ళో. 10 క్యాత్ ల్యాబ్స్. హ్మ్. దట్స్ ద హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. 3-4 కోట్లు అవుతది. ఆల్రెడీ 10 ఉన్నాయి. సో హ్మ్. మన పక్క వీధిలోనే మనకి అవకాశం ఉంది టెస్ట్ ఉంది. చేసుకునే అవకాశం. సో అది కాకపోతే ప్రజలలో కొంత చైతన్యం అయితే రావాలండి. లేకపోతే మనం విల్ ఎండ్ అప్ విత్ డిజాస్ట్రస్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. అంటే ఇందులో కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటదండి? ఎందుకంటే ఈస్ట్రోజన్ చాలా వరకు మహిళల్ని ప్రొటెక్ట్ కాపాడుతుందనే ఒక ఏదో అవును. రీజన్స్ చెప్తున్నారు. కరెక్టేనండి ఇది? అది కొంత దానిలో కొంత నిజం ఉన్నా గానీ లేడీస్‌కి అది కూడా ఓన్లీ అప్ టు మెనోపాజ్. ఆ తర్వాత లేదు కదండీ. ఓకే. సో ఇంతకుముందు దేర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ లేడీస్ అండ్ మేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ కరోనా డిసీజ్ మేల్‌లో ఎక్కువ ఉండేది. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఎక్కువగా మెన్‌లో ఉండడం వల్లో, లేకపోతే డయాబెటిస్ ఎక్కువగా అవ్వడం వల్ల. ఇవాళ లేడీస్ ఆర్ ఈక్వల్లీ అవుట్. హ్మ్. జాబ్ చేస్తున్నారు. సెడెంటరీ లైఫ్‌కి అలవాటు అవును. పడుతున్నారు. అలవాటు పడ్డారు. వాళ్ళలోనే ఎక్కువ ఒబిసిటీ. ఇంటి దగ్గర నాన్ వర్కింగ్ లేడీస్‌లో కూడా ఒబిసిటీ ఎక్కువగా ఉంది. అవును. సో ఆ గ్యాప్ బాగా తగ్గిపోతుంది. లైఫ్ స్టైల్ కూడా సేమ్ సేమ్. మగవాళ్ళతో సమానంగా అబ్సల్యూట్‌లీ. ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ ఉంది. స్మోకింగ్ ఉంది. ఈ యంగ్ లేడీస్‌కి అది కూడా ఉంది కాబట్టి సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి. అవును. దట్స్ ఆల్సో ఎ వెరీ బిగ్ రీజన్. ఆ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్షియేషన్ తగ్గిపోయింది డిసీజ్ ఇన్సిడెంట్స్‌లో. For more videos like this, subscribe Big TV channel.